లేదండి అదే సరిపోతుందంట మీరు కావాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం మేము అదే అదే సర్టిఫికేట్ అంట మేము విచారిస్తున్నాము అందరు ఇక్కడ వాళ్ళని కూడా విచారిస్తున్నాము అదే సర్టిఫికేట్ అంట మేము డబ్బు కట్టిందే కాదు ఎన్రోల్ కూడా చేసాం మేము లేబర్ లైసెన్స్ అది అదే అదే అంట అది కూడా మీరు ఇచ్చింది కూడా అదే మీరు ఎట్లా అంటారు చెప్పు ఒక మాట మీరు ఎట్లా చెప్పేస్తారు మీకు తెలుసా రూల్స్ తెలుసా పెనాల్టీ పడితే కనుగొనడం ఏమీ లేదు పెనాల్టీ పడుతుంది భయం కాదు మీరు 3 రోజుల నుంచి తిప్పించి మళ్ళా అన్ని లైసెన్స్ తీసుకొని మీ బిడ్డ మీ పాప కాడే చెప్పిన ఒకసారి అడిగి ఎవరితో ఇచ్చేది వేరు మీ దగ్గర ఉన్నది వేరమ్మా నెంబర్ మీద ఏమన్నా కమిషనర్ కి ఇవ్వాలి నెంబర్ మీది కమిషనర్ నెంబర్ ఇవ్వాలి ఆఫీస్ ఏడా తెలియదా మీకు పలాంచేరు పోస్ట్ ఆఫీస్ పక్కకి చేస్తే తప్పుకుంటుంది లేకపోతే టిప్పర్ తీసుకొస్తాము మొత్తం సామాన్ వేసుకుంటాము ఫెడరల్ బంద్ చేస్తాం అంటే ఇంకేం లేదు ఫెడరల్ గిడలు అన్ని బంద్ చేసి పడేస్తాం అదే మరి చెప్తున్నా లేబర్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ సపరేట్ చూపెట్టాలి అలా ఎట్లుంటాయి ఆఫీస్ నెంబర్ ఏందమ్మా మీకు ఇచ్చేది మీకేంది ఆఫీస్ నెంబర్ ఇచ్చేది మేము ఉంటాం ఆఫీస్ రండి నంబర్ తీసుకో పోతే మంచి పెనాల్టీ 3 రోజుల నుంచి ఏందమ్మా కనుక్కునేది మీరు 3 రోజులు మీకు లైసెన్స్ లో గురించి తెలియదు కానీ మాట్లాడతారు నెంబర్ లైసెన్స్ కి తేడా తెలియదు ట్రేడ్ లైసెన్స్ కి తేడా తెలియదు అది ఇది ఒకటి అని మాకు చెప్తున్నారు అన్ని లైసెన్స్ తెలుసు మాకు ఫుడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అని 59391726 ఈ నంబర్ చెప్పండి లేబర్ లైసెన్స్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది 96 చెప్పాలమ్మా పడంచేరు చేస్తాం